This meeting is being recorded. The recording has stopped. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు పతంజలి యోగ సూత్రాస్ యోగ యజ్ఞ సిరీస్ లో భాగంగా జరిగే పతంజలి యోగ సూత్రాస్ కి అందరికీ స్వాగతం. సో ముందు కాస్త మాట్లాడుకుందాం యోగ సూత్రాల గురించి. అలాగే వాళ్ళు తక్కువ మంది వచ్చారు కాబట్టి లెట్ us టాక్ సంథింగ్ నాట్ సీరియస్ మ్యాటర్ కాకుండా మాట్లాడదాం. ఎస్ ప్లీజ్ మైక్ ఆన్ చేసుకోండి. మాట్లాడేవాళ్ళు కెమెరా కూడా ఆన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మాట్లాడండి. కొత్తగా శృతి ఇస్ మన వీళ్ళ అమ్మాయి కదా, మహేశ్వర్ గారు అమ్మాయి కదమ్మా శృతి, అంతేనా? గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ 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 నైస్. వెల్కమ్ అమ్మా. మిగతా మోహన్ కే. వాడి హూ ఇస్ కే? కిరణ్? ఓకే, కాదు కిరణ్ కాదు. కే పేరు మీద ఉంది ఎవరండి? ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ప్రకాశం గారా? ఓకే. రమ్య ఇస్ దేర్. నరణి కేమ్. ఓకే, ఇంకెవరున్నారు? శ్రీనివాస్, ఇంకా కొత్తవాళ్ళు. రమ్య ఇదే ఫస్ట్ టైం కదా మీరు పతంజలి యోగ సూత్రాలు రావడం? అవును సార్. వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. జాగ్రత్తగా మీరు ఫాలో మాట్లాడడానికి ట్రై చేయండి. సో మనం ఇప్పుడు 39లో ఉన్నాం. 39వ యోగ సూత్రంలో ఆల్రెడీ చాలా రోజులు అయింది మనం స్టార్ట్ చేసి. ఎన్నాళ్ళు అయిందండి మన బడి మోహన్? ఎన్నాళ్ళు అయింది మనం స్టార్ట్ చేసి? ప్రకాశం గారు కానీ లేదా శ్రీనివాస్ గాని చెప్పాలి సార్. ఫిబ్రవరి 14th సార్ మనం స్టార్ట్ చేసింది. ఇదేనా? ఫిబ్రవరి 14 స్టార్ట్ చేసింది. సివైఏ కాదు, ఇదే కదా? యా, ఇదే సార్. ఫిబ్రవరి 14 నుంచి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో బట్ ఇంకా 39 ఇవాళ మాట్లాడుకోవాలి మనం. ఓకే, 39 సూత్రం. దీంట్లో 196 సూత్రాల్లో
39వ సూత్రం మిగతా ఎప్పుడు అవుతాయి? నేను మొట్టమొదటి చెప్పా 6 నెలలు నాకు మినిమం కావాలని చెప్పి. 6 నెలలు అయిపోయినాయి కదా. ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి 14th, ఆగస్ట్ 15th, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, 6 months. 6 months అంటే సమాధి బాధమే అవ్వలేదు మనకి, అంటే 4 years పడుతుంది. లెట్ ఇట్ బి నలుగురు రండి, 5 రండి, 6 రండి, కూర్చుని పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి డిస్కస్ చేసుకుని. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, నేను పతంజలి యోగ సూత్రాలని నేను చెప్పడం మొదలెట్టిన తర్వాత ఐ హ్యావ్ మచ్ మోర్ క్లారిటీ. చాలా విషయాల్లో నాకు క్లారిటీ వచ్చింది. ఎస్పెషలీ మై థింకింగ్. ఏదైనా ఒక సబ్జెక్ట్ మాట్లాడాలన్నా దాని థింకింగ్ కానీ, సబ్జెక్ట్ గ్యాదర్ చేయాలంటే దాని థింకింగ్ కానీ. సో ఇంతకుముందు అన్ని ఉండేవి అన్ని చోట్ల. ఇప్పుడు ఏంటంటే ఒక సూత్రంలో కూర్చున్నటువంటి మణుడిలాగా భగవద్గీతలు చెప్తాడు కదా, సూత్రాదపి మణవు. అలాగా ఆ సూత్రంలో అలా ఇది దారం అయింది నాకు. మంచి విషయాలన్నీ కూడా అలా సూత్రంలో కూర్చున్న మణుల్లాగా, పువ్వుల్లాగా రెడీ అయిపోతుంది, దాంట్లో రెడీ అయిపోతుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. అందు గురించి నేను, మీరు 2 వచ్చినా 3 వచ్చినా నేను చెప్పడానికి కారణం ఏంటంటే, నా కోసం నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడం కోసం నేను చెప్పుకుంటున్నాను. దిస్ ఇస్, మీరు ఏదన్నా అవునన్నా కాకపోయినా అదే ఫైన్. సో ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్? మీరు ఏమైనా మాట్లాడగలుగుతున్నారా? మాట్లాడతారా? లేకపోతే డైరెక్ట్ సూత్రంలోకి వెళ్ళిపోదాము? సార్ నమస్తే సార్. మోహన్ చెప్పు. సార్ మన ఈ పతంజలి యోగ సూత్ర 34 సూత్ర ఆ క్లాస్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్, చాలా చాలా అసలు ఎక్సలెంట్ సార్. అసలు అంటే ఎక్సలెంట్ అనే వర్డ్ కి జడ్జిమెంట్ అనిపిస్తుంది సార్. అంటే అంత సింపుల్ గా ఉంది, కానీ చేస్తుంటే దాని ఎఫెక్ట్ చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను సార్. అంటే ఇప్పుడు మనం గాలిని బంధించే కొద్దీ, అంటే తక్కువ తీసుకునే కొద్దీ ఇంకా స్లో అయిపోతుంది సార్. ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య, ఇది 34. ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య. అంటే పతంజలి ఏం చెప్తున్నాడంటే, నువ్వు మెడిటేషన్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అని The recording has stopped. 7 సూత్రాలు చెప్పాడు, 7 పద్ధతులు చెప్పాడు. ఆ 7 పద్ధతుల్లో ఇదొక పద్ధతి. ఏది? ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య. అంటే అర్థం ఏంటి? బ్రీదింగ్ అవుట్, ప్రత్యర్థన, విధారణ, హోల్డ్. గాలి వదిలేసి హోల్డ్ చేస్తే అది నీకు మెడిటేషన్ దగ్గర దారి అని చెప్తాడు. మనకి రొటీన్ గా మన దేశం గాలి పీల్చు పీల్చు పీల్చు, ఆక్సిజన్ పీల్చు ఆక్సిజన్ పీల్చు, ఆక్సిజన్ 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 అంటారు తప్పించి అది పరమ భూతు. ఆక్సిజన్ పీల్చుకోవడం భూతు, గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఇలా అంటున్నాను కాదు, మీరు పుస్తకాలు తిరగండి, రీసెర్చ్ పేపర్లు తిరగండి. మీరు ఆక్సిజన్ ఎక్కువ పీల్చుకునే కొద్దీ కూడా మీ సెల్స్ త్వరగా దాని అంటే ఎక్కువ స్ట్రెస్ గురవుతాయి. ఎక్కువ స్ట్రెస్ గురయ్యి అవి తొందరగా ఏజింగ్ ప్రాసెస్ తొందరగా మీకు స్టార్ట్ అయిపోతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు దాన్ని, ఆక్సిడేటివ్ స్ట్రెస్. సో కాబట్టి ఆక్సిజన్ ఎక్కువ ఉండకూడదు. మీకు చాలాసార్లు చెప్పాను, మీకు బ్లూ జోన్స్ అని ఉంటాయి. ప్రపంచంలో 6 జోన్స్ ఉన్నాయి. బ్లూ జోన్స్ లో ఏంటి ప్రత్యేకత అంటే, అక్కడ ప్రజలు ఎక్కువ కాలం బతుకుతారు. ఏంటి అంటే అవన్నీ కొండ ప్రాంతాలే. కొండ ప్రాంతాల్లో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది, తక్కువ ప్రెషర్ ఉంటుంది. కొండ ప్రాంతాల్లో తక్కువ ఆక్సిజన్, తక్కువ ప్రెషర్ ఉంటుంది. అక్కడ గుండె జబ్బులు రావడానికి ఛాన్స్ లేదు, మోకాళ్ళ నొప్పులు రావడానికి ఛాన్స్ లేదు, త్వరగా ఏజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు అక్కడ. ఎందుకంటే యు ఆర్ లివింగ్ విత్ లెస్ ఆక్సిజన్, విత్ లెస్ ప్రెషర్. ఇంకా పైకి వెళ్ళామనుకోండి, మనకి ఇంకా పైకి వెళ్తే గర్భస్థ శిశువు, మీరు జాగ్రత్తగా గర్భ సంస్కార యోగాకి వచ్చేవాళ్ళకి అర్థమవుతుంది. గర్భ సంస్కార యోగాలో మనం ఏం మాట్లాడు, గర్భస్థ శిశువు కంటికి కనిపించినటువంటి జైగోట్ రూపంలోంచి 9 నెలల్లో
ఎంత అవుతుంది అనుకుంటారు? 3.5 కేజీలు పెరుగుతుంది. అది 3 కేజీలు పెరుగుతుంది. అంటే 9 నెలల్లో కనిపించినటువంటి అస్సలు కనిపించిన కంటికి కనిపించని స్థితి నుంచి 9 నెలల టైంలో 3 కేజీలు పెరిగితే ఆ 3 కేజీల నుంచి 50 సంవత్సరాలకు మనం 70 కేజీలు అవుతాం. అంటే ఎక్కడ ఎక్కువ పెరుగుదల ఉంది? గర్భంలోనే. ఎందుకు గర్భంలో ఎక్కువ పెరుగుదల ఉంది అంటే గర్భంలో లెస్ ఆక్సిజన్ ఉంటుంది, లెస్ ప్రెషర్ ఉంటుంది. ఊరికనే పరిగెట్టారండి. ఎక్కడో ఐ మీన్ కాలాడిలో పుట్టినటువంటి శంకరాచార్యుడు హిమాలయాలకు ఎందుకు పరిగెట్టాడైనా? ఎక్కడో సౌత్ ఇండియా, కేరళలో మన గురువయ్యూరు పక్కన ఉంటుంది ఆ ఊరు. అక్కడి నుంచి హిమాలయస్ ఎందుకు పరిగెట్టాడు? పోనీ ఈ మధ్యన మన ప్రధానమంత్రి గారు ఎందుకు వెళ్తున్నారు సంవత్సరానికి ఒకసారి? మరి రజనీకాంత్ ఎప్పుడు సంవత్సరానికి 2 సంవత్సరాలు ఎందుకు పరిగెడుతున్నాడు హిమాలయాలకి? అక్కడైనా ప్రత్యేకమైన దొరుకుతుందనా? కాదు. ఎప్పుడైతే హయ్యర్ ఆల్టిట్యూడ్స్ అంటే ఎక్కువ ఎత్తైన ప్రదేశానికి మీరు వెళ్తారో, ఎక్కడైతే తక్కువ ఆక్సిజన్ ఉంటుందో, ఎక్కడైతే తక్కువ ప్రెషర్ ఉంటుందో అక్కడ మీ మనసు తొందరగా ప్రశాంతానికి గురవుతుంది, తొందరగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. సముద్ర మట్టం దగ్గరకు వచ్చే కొద్దీ కూడా మనం రొటీన్ లైఫ్ లోకి వచ్చేస్తాం. యూ వోంట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ అంటే ఆ కైండ్ ఆఫ్ అంటే అంటాం కదా, ఒక రకమైనటువంటి డివినిటీ లేదంటే సంథింగ్ లైక్ నో, ఒక రకమైన ప్రపంచం అంత ఈజీగా తీసుకోవడం అనేది కొండ ప్రాంతం వాళ్ళకి సాధ్యం. అందుకని మన వాళ్ళందరూ హిమాలయాస్ ఇప్పుడు నాగ సాధువులు అంటారు. వాళ్ళు ఎప్పుడో ఈ కుంభమేళాల కన్నా కనబడుతుంది. మిగతా టైంలో ఎక్కడుంటారు వాళ్ళు? మరి సాధులు సంతులు అందరూ బోల్డ్ మంది ఉంటారు, కుంభమేళాకి వస్తారు. వాళ్ళందరూ ఎక్కడుంటారు? వాళ్ళందరూ గో ఫర్ దేర్ ఒరిజినల్ ప్లేసెస్. ఏంటి ఒరిజినల్ ప్లేసు? హిమాలయస్. పర్వత స్థానంలో ఉంటారు, పర్వత గుహల్లో ఉంటారు. వాళ్ళు అలా బతుకుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది? లెస్ ఆక్సిజన్. అదే నిశ్శేషరేచక ప్రాణాయామంలో ఇప్పుడు మనం పెట్టాం. దీని మీద ఎన్నో రీసెర్చ్లు జరిగినాయి. వందలు రీసెర్చ్లు జరిగి, అరే బాబు ఆక్సిజన్ ఎక్కువ ఉండకూడదు, ఆక్సిజన్ తక్కువ ఉండాలి. ఆక్సిజన్ తక్కువ ఉంటేనే మనం ఎక్కువ కాలం బతుకుతాము. ఉన్న ఆక్సిజన్ కరెక్ట్ గా వాడుకుంటే ఎక్కువ కాలం బతుకుతాము. ఇది వాళ్ళు చెప్పింది. అందుకని దట్ ఇస్ ప్రత్యర్థిన విధారణాభ్యాం వా ప్రాణస్య అంటే 34వ సూత్రం, గాలి వదిలేయి అండ్ బంధించు. అంటే గాలి వదిలేసి పీల్చొద్దు అంటున్నాడు. పీల్చకపోతే మరి మీరు ఆక్సిజన్ అంటున్నారు కదా, ఆక్సిజన్ లేకుండా ఉండమంటున్నాడు పతంజలి. 4th century BCE. 4th century BCEలో పతంజలి ఈ మాట చెప్పాడు. 1930s లో సోవియట్ యూనియన్ సైంటిస్టులు ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు హయ్యర్ ఆల్టిట్యూడ్స్ గురించి. అందరూ సాధువులు అందరూ కూడా హిమాలయాలో ఉన్నారు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే తక్కువ ఆక్సిజన్ అనేది మైండ్కి మంచిది, మెడిటేషన్కి మంచిది. ఇది వాళ్ళు చెప్పేది. రైట్. ఇంకా ఉన్నాయి మాట్లాడుకోవచ్చు. సార్ నమస్తే సార్, కిరణ్ మాట్లాడు. కిరణ్ చెప్పు. మనకి 39th సూత్రాలు మాండూక్యోపనిషత్తు గురించి చెప్పి సగం వరకు చెప్పి అప్పుడు సూత్రాన్ని టైం అయిపోయిందని ఆపేసాను సార్. 38 ఇది. 38వ సూత్రం ఇప్పుడు 39 ఈ రోజు చెప్తున్నాను. 39 అవును. ఆ రోజు ఏమైందంటే మాండూక్యోపనిషత్తులో 12వ దీని గురించి చెప్తూ, అంటే ఓంకారం గురించి వాటి గురించి చెప్తూ, అవును అప్పుడు టైం అయిపోయిందని చాలా రోజులు అయింది సార్, 2 weeks అయిపోతుంది. 2 weeks ఏంటి 3 weeks నుంచి అసలు అదే 3 weeks. పెళ్లి అటు తిరిగి ఇటు తిరిగి హైదరాబాద్ తిరిగి వైజాగ్ తిరిగి వీతరాగ విషయం వా చిత్తం అనేటువంటి సూత్రాన్ని బాగా మాండూక్యోపనిషత్తు బాగా అనాలిసిస్ చేసి చెప్పారు. ఆ రోజు అయిపోయింది సార్ మధ్యలో. అది అక్కడి నుంచి కంటిన్యూ చేస్తే బాగుంటదేమో అని. ఇవాళ అక్కడ నుంచి కాదు, నేను 33 నుంచి ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాను. అట్లాగే సార్, ఓకే సార్. ఈయన చెప్పిన 7 సూత్రాలని ఇవాళ మళ్ళీ ఒకసారి కంక్లూడ్ చేసుకుందాం. అట్లాగే,
థ్యాంక్ సో యూ. ఇంకా ఏమైనా ఉన్నాయండి? ఏమైనా ఉంటే చెప్పండి, లేదంటే మనం డైరెక్ట్ గా 39 సూత్రాలకు వెళ్ళిపోదాం. సార్ Yeah. ఇప్పుడు 39 నుంచి స్టోరీ మారిపోతుంది సార్. ఉమ్, 39 వరకు యథాభిమత ధ్యానద్వా, తర్వాత ఇంకా స్టోరీ మొత్తం మారిపోతుంది సార్. మళ్ళీ చూద్దాం. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ వచ్చేస్తుంది సార్. ఏమంటాడు చూద్దాం. అంటే సార్ థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి 39వ సూత్రం అంటే 38 మధ్యలో ఆపేస్తాం, కరెక్ట్. ఇవాళ మేబీ ఐ విల్ ట్రై టు కంటిన్యూ, లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొకడో మళ్ళీ పెట్టుకుందాం దాని గురించి. ఎందుకంటే దాంట్లో ఉన్న డెప్త్ నాకు ఇంకెక్కడ, అంటే సైంటిఫిక్ గా మాట్లాడినప్పుడు దాంట్లో ఉన్న డెప్త్ ఎక్కడ కనిపించలేదు. లెట్ us see, మళ్ళీ ఒకసారి కంక్లూడ్ చేద్దాం. సో యథాభిమత ధ్యానాత్వ. ఇప్పుడు ఈ పతంజలి అన్నవాడు ఎలాంటి వాడు అంటే, లెట్ మీ సే, ఇప్పుడు కాలంలో మనకి ఉదాహరణకు అనుకుందాం, ఒక భర్త భార్య అనుకుందాం, రిలేషన్స్ మాట్లాడుకుందాం. నేను బజార్కి వెళ్తాను అని అందనుకోండి, ఇప్పుడే వెళ్తాంలే అంటాడు భర్త. తర్వాత 2 రోజులు పోయిన తర్వాత నేను సినిమాకి వెళ్దామంట, సినిమా లేదు, దానికి గుడ్డు లేదు, ఇంట్లో కూర్చో అంటాడు. ఇంకోసారి షాపింగ్ వెళ్తానంట, షాపింగ్ లేదు, ఏం అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టుకో అంటాడు. ఇంకోసారి హోటల్కి వెళ్తాను, హోటల్ లేదు, ఏం లేదు, ఇంట్లో వండి పెట్టుకో అంటాడు. ఈ రొటీన్ గా మనం వినే డైలాగ్ కదా. కానీ ఈ మహానుభావుడు ఎలా అంటాడంటే, సార్ నాకు మెడిటేషన్ చేయడం నేర్పాలంటే, మనం ఏమంటాం, నా దగ్గరకు వచ్చాడు అనుకుందాం, ఏమి లేదయ్యా, కూర్చో, కళ్ళు మూసుకుని అంకెల్ లెక్క పెట్టుకో, అదే మెడిటేషన్ అంటారు. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే ఇదేం కాదు, ఓంకారం చదువు, ఓంకారం చేసుకో, లేదా గోల్స్ పంచాక్షరి అంటాడు, అష్టాక్షరి అంటాడు, ఏదో ఒకటి చెప్పేసి ఇదే అంటారు. ఇదొకటే, రెండోది లేదు, ఇదొక్కటే, నేను చెప్పాను విను, ఇక రాకపోతే నన్ను అడుగు అంటారు. అర్థమైందా? కానీ ఈ మహానుభావుడు మాత్రం, సరే ఇది చేయొచ్చా, చేసుకో, సరే ఇది చేయొచ్చా, చేసుకో, కాకపోతే నేనే ఇంకో 10 చెప్తానని నీకే 10 దారులు చెప్తాడు. అంటే ఎంత ఓపెన్నెస్ ఆలోచించు. నేను మాట్లాడేది ఇవాళ ఓపెన్నెస్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఉదాహరణకి 4th century BCE ఎలాంటి టైం అంటే, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 4th century అంటే అప్పుడే బుద్ధుడు అయిపోయింది. బుద్ధుడు వెళ్ళిపోయాడు, బుద్ధుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన నుంచి వచ్చినటువంటి ఒక బౌద్ధం అసలు మొత్తం ఎంత ఇదిగా పాకి అసలు నార్త్ ఇండియా అంత ఎందుకండి, సౌత్ ఇండియాలో ఈవెన్ బుద్ధుడు బతుకున్న కాలంలోనే, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. బుద్ధుడు బతుకున్న కాలంలోనే మనకి ఇక్కడ, నాకు పేరు మర్చిపోయాను, సంథింగ్ ఈ మధ్య నాకు కూడా కాస్త ఈ బుద్ధిమాన్యం వచ్చేస్తుంది. అస్మక దేశం అని ఉండేది. అస్మక దేశం అంటే మన ఆంధ్ర అంటే ఆంధ్ర కాదు, కంబైండ్ ఆంధ్రాలో ఇప్పుడు తెలంగాణలో ఉండదు. తెలంగాణ ఇంకొద్దిగా మనకి ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కొంత కలిసినటువంటి ఈ చంద్రపూర్ అంటారు చూసారా, చంద్రపూరేనా, చంద్రపూరు, ఇదంతా కూడా అస్మక దేశం కింద ఉండేది మనకి, అస్మక దేశం. ఇక్కడ అస్మక దేశం ఉన్నప్పుడు అప్పుడు బుద్ధుడు బతుకున్నాడు. బుద్ధుడు ఎక్కడ ఉండేవాడు, అక్కడ అంతా ఎంతసేపు ఆయన కౌశాంబి, తర్వాత ఏమో అంటారు రాజ్కోట్, పేరు గుర్తురాడు, నేను మర్చిపోయాను. ఎంతసేపు బీహారు, ఉత్తరప్రదేశ్ ఆ ఏరియాలో తిరిగేవాడు. తిరిగేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక మహర్షికి, మన ఆంధ్ర అంటే సౌత్ ఇండియా, అప్పుడు దీన్ని దక్షిణాపదము అనేవాడు. దక్షిణాపదం ఇదొక మన జనపదాల్లో ఇదొకటి, దక్షిణాపదం అస్మక దేశం. ఈ అస్మక దేశం అంటే ప్రస్తుతం మన తెలుగు మాట్లాడే ఏరియా ప్లేస్ అన్నమాట. ఇక్కడ నుంచి నేను పేరు మర్చిపోయిన తర్వాత చెప్తాను. ఈయన ఇక్కడ ఒక 30 మంది శిష్యులను పిలిచి, అరే నేను చెప్పింది ఓకే బానే ఉంది, బట్ ఎవరో ఒక ఆయన కొత్తోడు వచ్చాడంట, అక్కడ నార్త్ ఇండియాలో ఉంటున్నాడు, అక్కడికి వెళ్ళి ఆయన నుంచి కొంచెం నేర్చుకుని రండి అని ఇక్కడి నుంచి పంపిస్తాడు. అంటే అప్పటికే బౌద్ధం అంటే సౌత్ ఇండియాలో బుద్ధుడు బతుకుండగానే ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. ఇలాంటి స్థితిలో బుద్ధుడు చనిపోయిన తర్వాత వచ్చినాడు పతంజలి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి,
దొరికినట్టు ఫిక్స్ చేయాలి, అంతే కదా. మీరు పతంజలి దగ్గరకు వచ్చాడు అనుకోండి, సార్ నేను ధ్యానం చేద్దాం అనుకుంటున్నానంటే కూర్చో, ఇది ఒక్కటే చెయ్యి, ఏంటి ప్రత్యర్థ విధారణ అభ్యామ ప్రాణస్యాన్ని ఇది ఒక్కటే చేయమని చెప్పాలి. ఆయన అలా కాదు. This meeting is being recorded. ఆయన అలా కాదు. అసలు మీకు ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడంటే అసలు ఇలాంటి చోట్ల యాక్చువల్లీ స్ట్రిక్ట్ గా ఫిక్స్ చేయాలి. అంటే అప్పుడున్న సామాజిక పరిస్థితుల ద్వారా ఎవడొస్తే వాడిని ఫిక్స్ చేసేయడం, తన పరిధిలోకి తన ఫోల్డ్ లోకి తీసేసుకోవాలి. అలా చెప్పట్లేదు ఈయన. ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇలా మనకు చాయిస్లు ఇస్తున్నాడు ఈయన. ఇలాంటి గురువు ఎక్కడైనా దొరుకుతాడా మనకి? ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను చెప్పిందే కరెక్ట్ అంటాం అంతే. సార్ ఆయన చెప్తున్నాడు, ఆయనకి ఏం తెలియదు, ఆయనకి ఏం తెలుసు, డాక్టర్ నువ్వా నేనా, ఆయనకి ఏం తెలుసు అంటాం. లేదంటే గురువు నేనా నువ్వా, ఆయన ఏం తెలియదు, ఆయన చదువుకోలేదు, ఏదో అక్కడక్కడ నేర్చుకుని వచ్చాడు. లేదంటే లేదయ్యా ఆయన చదువుకు వచ్చాడు, ఆయనకి ఏమి తెలియదు, ఆయనకి ప్రాక్టీస్ ఏమి ఉండదు, ఆయన యోగా చెప్పడు, యోగా తెలుసు అంతే. సో ఈ రకమైన భిన్నమైన అభిప్రాయాలు మనమే మాట్లాడతాం, పెద్ద పెద్ద గురువులే మాట్లాడతాం. ఈయన అట్లా మాట్లాడట్లేదు. ఈయన ఓపెన్నెస్ ని మీరు మెచ్చుకుని తీరాలి. ప్రతిదీ ఇలా చెయ్యి, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయి, లేదా ఇలా చెయ్యయ్యా, ఏదో రకంగా అంటే మన చేత ఏదో రకంగా ఆ ధ్యానంలోకి దోసేద్దాం ట్రై చేస్తున్నాడు. అంటే ధ్యానం ఒకసారి అర్థమైతే నీ ప్రపంచం అర్థమవుతుంది, అంత ఈజీ అయిపోతుంది అని ఎంత ప్రేమగా, కానీ అట్ ది సేమ్ టైం ఈజ్ వెరీ స్ట్రిక్ట్. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం చూడండి. అసలు యథాభిమత ధ్యానాత్, నీ ఇష్టమయ్యా, యథా అభిమత ధ్యానాత్, ఎవరికి వారు తమకు అనుకూలమైన పద్ధతిలో చిత్తమును దృఢపరచుకోవచ్చును. యథా అభిమత అంటాం కదా, మీ ఇష్టం. యథా ఈ విధంగా అయితే, అభిమత నీ ఇష్ట ప్రకారం, ధ్యానాత్వ అంటే సార్ నేను వెంకటేశ్వర స్వామి ప్రార్థించ చేసుకో, సార్ నేను శివుని ప్రార్థించ చేసుకో, సార్ నేను మా కులదేవత చేసుకో. యథాభిమత ధ్యాన, నీకు ఒక ఫోకస్ పెట్టుకో, దాని మీద దృష్టి పెట్టుకో, అంతే. అదే మెడిటేషన్ అంటాడు. ఇంత విపులంగా చెప్పినాడు ఎవడైనా ఉన్నాడా? ఇన్ని రకాల పద్ధతులు ఈ రోజున అసలు ఇంకా ఎక్కువ. అసలు యాక్చువల్ గా ఇప్పుడు మనమే ఎక్కువ 1000 చెప్పాలి. అసలు ఇప్పుడు మనం లేదు 1000 కాదు, మనం మరింత కుచించిపోయి సంకుచితమైనటువంటి మనస్తత్వంతో అక్కడికి వెళ్తే ఆడికి ఎక్కువ పేరు వచ్చేస్తుందేమో, వీళ్ళందరూ అక్కడికి వెళ్తే అక్కడ పేరు వచ్చేస్తుందేమో, ఆ గురువు పేరు వస్తుందేమో, ఈ గురువు పేరు వస్తుందేమో, తీరైతే మళ్ళీ అలా వెళ్ళి గురువుల దగ్గర మళ్ళీ మనం ఆయన మీద వ్యతిరేకంగా మనం చెప్పి అందరూ మన దగ్గర మన ఫోల్డ్లోనే ఉండేలా చేస్తున్నాం మనం. అలాంటి స్థితిలో ఇప్పుడు మనం ఎంత నీచమైనటువంటి గురుత్వాన్ని అవలంబిస్తున్నాం. అందుకే నేను గురువు అనిపించుకోవడానికి ఇష్టపడి, నేను ఎప్పుడు కూడా ఐఎమ్ నాట్ ఏ గురువు. ఎందుకంటే గురువు అంటే చాలా పెద్ద పదం అండి. అది పెద్ద పదం, చాలా బరువు, మనం మొయ్యలేము. అందుకని గురువు అనే పేరు పెట్టుకుంటే యూ హ్యావ్ టు హ్యావ్ సో మెనీ క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ ఇప్పుడు ఉండట్లేదు. ఇలాంటి ఆయనకు ఉంటాయి. ఇలా ఎవరైనా చెప్తారా? యథాభిమత ధ్యానాత్వ, నో, ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు ఒకటే. ఎవడయ్యా నారాయణ అంటాడు, నారాయణ దగ్గరికి వెళ్తే ఈశ్వరుడు ఎవడయ్యా నారాయణ అంటే నారాయణ అంటారు. ఇదేంటిది? సౌత్ ఇండియాలో మనం చూడలేదా? వైష్ణవైట్స్ కి సైవైట్స్ కి ఫైటింగ్లు చూడలేదా? మన దశావతారం సినిమాలో మనం చక్కగా ఆ సినిమా చక్కగా ఫస్ట్ 10-15 minutes లో ఎస్టాబ్లిష్ చేయలేదా? ఇలాంటి జరిగింది మన భారతదేశంలో. అలాంటి దేశంలో ఇలాంటి గొప్ప గురువు, నీ ఇష్టం యథాత్మత ధ్యానార్థం, నీ ఇష్టం వచ్చిన ధ్యానం చేసుకోవయ్యా బాబు అన్న వాడిని ఎవరన్నా చూసావా అన్నాను. సో వర్డ్ బై వర్డ్ మీనింగ్ చూద్దాం ఏమంటున్నారు. యథ యాజ్ అకార్డింగ్ టు, అభిమత డిసైడ్, చూజన్, అప్రూవ్డ్ బై వన్ సెల్ఫ్. నువ్వు ఏది అనుకుంటే అది చేసే. ధ్యానాత్ బై మెడిటేషన్ ఆర్ కాంటెంప్లేషన్. మళ్ళీ ఇంకొక వా పెట్టాడు ఇక్కడ. ఇంకా నీకు ఎన్ని చాయిస్లు ఇస్తాడు ఆయన. యథ యాజ్ అకార్డింగ్ టు, అభిమత డిసైడ్, చూజన్, అప్రూవ్డ్ బై వన్ సెల్ఫ్.
నీ ఇష్టం అయ్యా. కూర్చుని ఏదో ఒకటి మెడిటేషన్ మాత్రం చేయి, ఆలోచించుకో. ఓకే, లిటరల్ మీనింగ్ ఆర్ బై మెడిటేషన్ అపాన్ ఎనీథింగ్ ఆఫ్ వన్స్ ఓన్ లైకింగ్. అంతే, నీ ఇష్టం, ఏదైనా చేసుకో. క్లాసికల్ కామెంటరీ సమరీ. సో మీకు తెలుసు కదా, పతంజలి యోగ సూత్రాల మీద భాష్యకారులు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఫస్ట్ మనకు చెప్పేది వేదవ్యాసుడు చెప్తాను. సో దీంట్లో ఏంటంటే క్లాసికల్ కామెంటరీ సమ్మరీ, పతంజలి ఇంటెంట్, దిస్ సూత్ర ఇస్ అ కైండ్ ఆఫ్ catch all doorway after giving specific meditative aids in previous sutras 33 to 38. He says here, you may also focus on any object, form or idea that inspires inner steadiness, so long as it is sattvic, pure and uplifting. నీ ఇష్టం అయ్యా, దేని మీద చేసుకో అంటాడు. సో ఇంకా మిగతా భాష్యకారులు ఏమంటారు, వాట్ ఈస్ వ్యాస భాష్యం అంటారు దాన్ని. వ్యాస భాష్యంలో వ్యాసుడు ఏం చెప్తున్నాడు, పతంజలి యోగ సూత్రాల మీద వ్యాసుడు రాశాడు. ఓకే, ఇది ది చూజన్ ఆబ్జెక్ట్ అభిమత షుడ్ బి కండక్టివ్ టు క్లారిటీ, స్టెబిలిటీ అండ్ వర్చ్యూ. ఇట్ కుడ్ బి ఏ డైటీ, మూర్తి, విగ్రహం కావచ్చు, సేక్రెడ్ సింబల్, mantra, natural phenomena, or even an abstract concept like compassion. సో ఆయన చెప్పినటువంటి సూత్రాన్ని వ్యాసుడు ఏమంటాడంటే, ది చూజన్ ఆబ్జెక్ట్ అంటే అభిమతం, నీ ఇష్టం అని చెప్పాడు కదా. ఆ అభిమతం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఈయన పతంజలి ఎలా చెప్పుండొచ్చు, ఆయన ఉద్దేశం ఉండొచ్చు అని ఈయన కామెంటరీ చెప్తున్నాడు. సో to be conductive to clarity, సో ఒక క్లియర్ ఇది ఉండాలి. స్టెబిలిటీ, దాని మీద నిలబడు. ఇవాళ నారాయణ అంటారంటే రేపు నమస్తే అనొచ్చా, ఇది కాదు. కొన్నాళ్ళు నమస్తే అనుకో, కొన్నాళ్ళు మా ఓం నమో నారాయణ అనుకో. ఇది క్లారిటీ, స్టెబిలిటీ అండ్ వర్చ్యూ. ఇట్ కుడ్ బి ఏ డైటీ, ఒక మూర్తి కావచ్చు, విగ్రహం కావచ్చు, సీక్రెట్ సింబల్, మేబీ సమ్ ఏదో ఒక పెట్టుకో, సింబల్ పెట్టుకో, అరే మంత్ర, ఓంకారం అనుకో. న్యాచురల్ ఫినామినా, శ్వాస మీద దృష్టి పెట్టు. న్యాచురల్ ఫినామినా అంటే శ్వాస కదా, శ్వాస మీద దృష్టి పెట్టుకో. ఆర్ ఈవెన్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ లైక్ కంపాషన్. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. కంపాషన్, దయ. సో ఒక రకమైనటువంటి ప్రేమతత్వాన్ని నీలో పెంపొందించుకో. దాని మీద కాన్సన్ట్రేట్ చేయి, దాని మీద మెడిటేట్ చేయి అంటాడు వ్యాసుడు తన వ్యాస భాష్యాలు. అండ్ వాచస్పతి మిత్ర ఇన్ తత్వ వైశారది, వాచస్పతి మిశ్ర అనే ఆయన పతంజలి యోగ సూత్రాలకి తత్వ వైశారది అనేటటువంటి ఒక కామెంటరీ రాస్తారు. దాంట్లో ఏమంటాడు, వాన్స్ దట్ ది మైండ్ అడాప్ట్స్ ది క్వాలిటీస్ ఆఫ్ వాట్ ఇట్ కంటంప్లేట్స్. సో ది ఆబ్జెక్ట్ షుడ్ బి ప్యూర్ అండ్ బెనిఫిషియల్, not emotionally agitating. Not emotionally agitating. సో ఇందాక ఆయన చెప్పినట్టు స్టేబుల్గా ఉండాలన్నాడు కదా, ఈయన కూడా ఇంచుమించుగా అదే చెప్తున్నాడు. ది మైండ్ అడాప్ట్స్ క్వాలిటీస్ ఆఫ్ వాట్ ఇట్ కాంటెంప్లేట్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే, మనసుకున్నటువంటి తలనొప్పి వ్యవహారం ఏంటంటే, దాని ఇష్టం పరిగెడుతూ ఉంటుంది. సార్ మంకీ, చాలాసార్లు చెప్పాను, మంకీ కళ్ళు తాగిన కోతి. ఒక కాలేమో నిప్పులో పెడితే, ఇంకో కాలేమో తేలు కొడితే, ఎదురుగుండా దెయ్యం వస్తే ఎలా ఉంటుందో మంకీ పరిస్థితి, మన మనసు కూడా పరిస్థితి అంతే. ఒక చోట ఇక్కడ, ఒక చోట సరే అక్కడ గెలుపుతూ ఉంటుంది. ఈ గెంతున్నప్పుడు అలా కాకుండా మనసు రకరకాల పరిపాలన ఇస్తుంటుంది కదా. సో ఆబ్జెక్ట్ షుడ్ బి ప్యూర్ అండ్ బెనిఫిషియల్, నాట్ ఎమోషనల్లీ యాజిటేటింగ్. ఒక రోజు ఇది, ఒక రోజు అది కాకుండా. సో సంథింగ్ లైక్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎమోషన్స్. ఆయన ఏమో కంపాషన్ ఉండాలన్నాడు, ఈయన నాట్ ఎమోషనల్లీ యాజిటేటింగ్. సో డిఫరెంట్ వెర్షన్స్ చెప్తున్నారు వీళ్ళు. సో భోజరాజ, ఈయన 10వ శతాబ్దంలో ఉన్నటువంటి, మనం అనుకున్న భోజరాజు దగ్గర మనకి ఉంటారు కదా. భోజుడు గురించి మనం చాలా స్టోరీలు విన్నాం. భోజుడు కూడా చాలా మంచి కవి కూడా. సో భోజుడు కూడా ఈ పతంజలి యోగ సూత్రాలకి ఒక కామెంటరీ రాశాడు, దాని పేరు రాజమార్తాండ.
రాజమార్తాండ. ఇప్పుడు చూడండి, మీరు శ్లోకం చదువుతారు కదా, యోగేన చిత్తస్య పదేన వాచాం అని చదువుతాం కదా, అది భోజుడు రాసింది, అది రాజమార్తాండలో తీసుకున్నది. సో గివ్స్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డివోషనల్ ట్రెడిషన్స్, మెడిటేషన్ ఆన్ కృష్ణాస్ ఫామ్. అంటే గుర్తుపెట్టుకోండి, ఇది 10వ శతాబ్దం కదా, 10వ శతాబ్దానికి కృష్ణుడు వచ్చాడు. 10వ శతాబ్దం ముందు కృష్ణుడు అంత దీంట్లో లేడు, ఎందుకంటే అప్పటికి భక్తి మూమెంట్స్ అనేవి మొదలైనమాట. క్లియర్గా చెప్తున్నాడు. గివ్స్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డివోషనల్ ట్రెడిషన్స్, మెడిటేషన్ ఆన్ కృష్ణాస్ ఫామ్, ది సింబల్ ఆఫ్ ఓం ఆర్ ది గురూస్ లోటస్ ఫీట్. పద్మపాదాలు. మళ్ళీ లోటస్ ఫీట్ అంటే మళ్ళీ బుద్ధుడే గుర్తొస్తాడు. లోటస్ అంటే బుద్ధుడే, పద్మపాణి పద్మపాద రెండు లోటస్ అంటే బుద్ధుడికి వర్తిస్తాయి. అక్కడి నుంచి వచ్చినటువంటి మాటలు అనమాట. ది కామన్ ఫ్యాక్టర్ బీయింగ్ దట్ ది హార్ట్ ఫీల్స్ అప్లిఫ్టెడ్ అండ్ ది మైండ్ బికమ్స్ వన్ పాయింట్. సో హృదయం ద్రవించాలి. అసలు అంటే ద్రవించడం అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అదేదో ఒక ఐస్ క్రీమ్ లాగా కరిగిపోవడం కాదు. దట్ షుడ్ బి అంటే సంథింగ్ లైక్ అప్లిఫ్టెడ్. యా, నా హృదయం నిండిపోయింది, బాగుంది. అండ్ మైండ్ షుడ్ బి బికమ్ వన్ పాయింట్, సింగిల్ పాయింటెడ్. ఏకాగ్రత ఉండడం, సో మనసు హాయిగా హ్యాపీగా ఉండడం, అవన్నీ అవి వస్తాయి అనమాట. వాటితో మీరు ఒక దేవుణ్ణి కృష్ణుడి ఫామ్ లో పెట్టుకోండి, సింబల్ ఆఫ్ ఓం పెట్టుకోండి, ఆ గురు చరణాలని పాదపద్మాలని, గురు చరణ పాదపద్మాలని మీరు గురువు అంటే చెప్పారు కదా, క్వాలిటీస్ ఉండాలి ఆ గురువులో. అలాంటి ఆయన ఎన్నుకుని ఆయన గురు చరణాలకి, ఆ గురు చరణ పాదపద్మాల మీద కూడా మీరు దృష్టి పెట్టచ్చు. ప్రాక్టికల్ యోగిక్ ఎక్స్ప్లెనేషన్ ఇంప్లికేషన్ ఆర్ దిస్ సూత్ర అలౌస్ ఫ్లెక్సిబిలిటీ. ఇది చెప్పేది అది. పతంజలితో మనకున్న ఒకే ఒక అడ్వాంటేజ్ అంటే ఫ్లెక్సిబుల్, సో మచ్ ఫ్లెక్సిబుల్. ఎవరు ఫ్లెక్సిబుల్ గా ఉంటారు తెలుసా? దానికి చెప్పాను భార్యాభర్తల గురించి. ఎవరు ఏమనుకోకుండా, డోంట్ గెట్ అఫెండెడ్, ఇన్ జనరల్ చెప్తాను. సో ఫ్లెక్సిబిలిటీ ఎవరికి ఉండదు అంటే, ఎవరు ప్రతిదాన్ని నో కాదు, వద్దు, వెళ్ళదు, ఇలా ఉండి అలా ఉండి చెప్తారు ఎవరంటే, వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆత్మ న్యూనత కానీ, లేదంటే అభద్రతా భావం కానీ, ఈ రెండు ఉన్నవాళ్ళే ఫ్లెక్సిబుల్ గా ఉండరు. ఎవడైతే ఫ్లెక్సిబుల్ గా ఉన్నాడో వాడికి ఆత్మన్యూనత లేదు, ఎవడైతే ఫ్లెక్సిబుల్ గా ఉన్నాడో వాడికి అభద్రతా భావం ఉండదు. జాగ్రత్తగా గమనించండి. అందరిని బిగించి ఒకే చోట కూర్చోబెడదాం అనుకుంటే ఏంటి అనుకుంటా అంటే, వీడు తప్పపోతే మళ్ళీ నా దగ్గర రాడు అనేటటువంటి ఒక భయం. ఎలా ఉండాలంటే, నువ్వు ఎక్కడికైనా తిరుగు, నాకు తెలిసి నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావని అంత కాన్ఫిడెన్స్ ఉండాలంటే ఇలా అభద్రతాభావం ఉండకూడదు. అభద్రతాభావం లేని వ్యక్తి మాత్రమే ఆ మాట మాట్లాడగలడు. ఆర్ ఇన్ఫీరియర్, నాకంటే ఇంకెవరైనా ఉంటారా, ఉండాలేమో, వాళ్ళకంటే నేను చాలా తక్కువ. సో ఇవన్నీ ఉన్నవాడే అలాగా బిగించడం ట్రై చేస్తాడు. పతంజలి అట్లా కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా యోగా పెడితే పతంజలి మాత్రమే గుర్తొస్తాడు. ఎందుకంటే బికాస్ ఈ సో ఫ్లెక్సిబుల్. ది సూత్ర అలౌస్ flexibility. The object of meditation doesn't have to be same for everyone. This is one more thing. Loko bhinna ruchihi. Loko bhinna ruchi. లోకం అంటే ఏంటంటే రకరకాల టేస్ట్లు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. ఒక్కొక్కరికి నేను చెప్పాను, రాముడు ఇష్టం అయితే రాముడు, కృష్ణుడు అయితే కృష్ణుడు, ఈశ్వరుడు అయితే ఈశ్వరుడు, గణపతి అయితే గణపతి, వెంకటేశ్వర. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని రకాల ఇష్టం ఉండొచ్చు. కాబట్టి ఇష్టమయ్యా దిస్ ఇస్ కాల్డ్ ఫ్లెక్సిబిలిటీ. ఎందుకంటే ఆయన తెలుసు అందరిలో ఉన్నది ఒకటే మూర్తి అని చెప్పేసి, అందరిలో ఉన్న భావం ఒకటేనా ఆయనకి తెలుసు. పతంజలి తెలుసు కాబట్టి హీఈస్ గివింగ్ సో మచ్ ఫ్రీడమ్ టు యూ. ఈజ్ సో ఫ్లెక్సిబుల్. ది ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ డజంట్ హ్యావ్ టు బి ది సేమ్ ఫర్ ఎవ్రీ వన్. ఫర్ సమ్ ఇట్ మే బి సమ్ ఇమేజ్ ఆఫ్ ఎ డైటీ, ఒక విగ్రహం అవ్వచ్చు, or others a mantra, a candle flame, a moral ideal, or even the feeling of love itself. The essential is that it calms distractions, chitta vikshepanu తగ్గించేది, and support samadhi. మనకు అల్టిమేట్ గా నాకు కావాల్సింది ఏంటి?
పతంజలి చెప్పినట్టు పతంజలి ఏం చెప్తున్నాడంటే ఆయనకు కావాల్సింది ఏమైనా నువ్వు ఏదైనా చేసుకో, నాకు కావాల్సిన సమాధి నువ్వు వెళ్ళాలి, చిత్త విక్షేపం జరిగిపోవాలి, మైండ్ కామ్ అయిపోవాలి, హృదయం కాస్త ప్రశాంతంగా ఉండాలి. నువ్వేం చేసుకుంటే నాకేంటి? ఇంత ఫ్రీడమ్ ఎవరైనా ఇస్తారండి? ఏ గురువు అయినా ఇస్తాడా? ఏ గురువు అయినా ఇస్తాడా? అసలు ఆలోచించండి. అది ఎందుకు ఫ్రీడమ్ ఇస్తాడు అని ఇచ్చాడంటే ఆయనకి తెలుసు ఆయన దాటి సబ్జెక్ట్ కొట్టలేదు యోగా మీద. అందుకని అంత ఆయన కాన్ఫిడెంట్, ఈ సో కాన్ఫిడెంట్. నువ్వు ఎంత ప్రపంచం జరిగిరా మళ్ళీ నువ్వు నా దగ్గరికి వస్తావు, డెఫినెట్ గా వస్తావు, ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు. ఎందుకంటే ఎస్, ఈ హ్యాస్ దట్ కాన్ఫిడెన్స్ బికాస్ ఈ నోస్ ఎవ్రీథింగ్. అన్ని తెలిసినవాడే, తన గురించి ప్రపంచం గురించి తెలిసినవాడే అంత కాన్ఫిడెంట్ గా ఉంటాడు. వస్తారని పోతే పోనీ, వస్తే ఎంత పోతే ఎంత అంటారు ఇస్తావా, వాడు కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. వాళ్ళకి అన్ని తెలుసు. యా, నెక్స్ట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం భావార్థం, మనసు నిలకడగా ఉండడానికి యథాభిమత ధ్యానాద్వ అంటే ఏదో రకంగా మెడిటేషన్ చేయవయ్యా అని చెప్పడానికి కారణం అండి. మనసు నిలకడగా ఉండడానికి మనసుకు ఇష్టమైన పవిత్రమైన విషయంపై ధ్యానం చేయడం ద్వారా కూడా సాధించవచ్చు. వివరణ: ఇది యోగ సాధనలో విశాలతను సూచిస్తుంది, ఫ్లెక్సిబిలిటీ. ఈ ప్రతి ఒక్కరికి ధ్యాన విషయం ఒకేలా ఉండాల్సిన పని లేదు. మనసును ప్రశాంతపరిచే సాత్వికతను పెంపొందింపజేసి దైవికమైన లేదంటే శ్రేయో మార్గం చూపే అంశం ఏదైనా కావచ్చు. అది దేవుడు కావచ్చు, నింద చెప్పాను కదా. సో ఇప్పుడు మనకి చాలా మంది ఉంటారు. మనం మదర్ తెరీసా ఉంది, ఆవిడ ఏం కోరుకుంది? సో సేవ, ప్రేమ, అది మెడిటేషనే. దానం చేస్తాం, అది మెడిటేషనే. కొంతమంది ఓంకారం చేస్తాం, అది మెడిటేషనే. కొంతమంది గుళ్ళకి వెళ్ళి దేవుడిని చూస్తాం, అది మెడిటేషనే. ఈ దేవుళ్ళు ముక్కోడి దేవతలు ఉన్నారు, ముక్కోడి దేవతలు మీరు పూజించడం మెడిటేషన్. అలా కాకుండా రాముని మాత్రమే పూజించు అని అనుకోండి, ఆయనకి ఏదో భయం ఉందన్నమాట. అర్థమైందా? యా, అర్థం చేసుకోండి. సో ఇంతకీ 33 ఇందా చెప్పా, 33 నుంచి 39 వరకు మన పతంజలి ఏం చెప్పాడో ఒకసారి మనం బ్యాక్ వెళ్ళి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే వీటి చిత్త ప్రసాదన చిత్త ప్రసాదన సాధన. మహేశ్వర గారు చూడండి, మీ మానవుడు ఏదో అంటున్నాడు. యా, ఇక్కడ 33 ఏమన్నాడు? 33లో ఫస్ట్ది మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షాణ, సుఖ దుఃఖ పుణ్య విషయానాం భావన చిత్త ప్రసాదనం. ఈ చిత్త ప్రసాదనం ఇక్కడ వాడాడు 33వ సూత్రంలో. ఏమన్నాడు? సంతోషంలో ఉన్నవారిపై మైత్రి, దుఃఖంలో ఉన్న వారిపై కరుణ, శుభకార్యాలు చేసిన వారిపై ఆనందం, అశుభ కార్యాల్లో ఉన్న వారిపై సమత్వం, ఇలా భావన చేయడం ద్వారా మనసు ప్రశాంతం అవుతుంది. సంక్షిప్త వ్యాఖ్యానం: వ్యాస భాష్యం ప్రకారం ఈ 4 భావనలు మనలో రాగ, ద్వేష, మోహాలను తగ్గిస్తాయి. దీనివల్ల మనసు స్థిరంగా ఉంటుంది. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అన్నాడు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ఉపేక్ష అంటే పట్టించుకోకపోవడం, ముదిత అంటే ప్రతిదీ హ్యాపీగా ఉండడం, కరుణ అంటే కరుణ రసం మనలో ఉండడం, మైత్రి ఫ్రెండ్లీనెస్ ఉండడం. ఈ 4 లక్షణాలని మనలో పెంచుకోమన్నాడు. ఇది చిత్త ప్రసాదన సాధనం అన్నాడు. సో భావన, చిత్త ప్రసాదనం ఇలా ఉంటే నీకు మనసు హ్యాపీగా ఉంటది. ఫస్ట్ అంటే చిత్త ప్రసాద సాధనలో ఫస్ట్ ఏం చెప్పాడంటే బీ హ్యాపీ, డోంట్ వరీ. అందరితో ఫ్రెండ్లీగా ఉండు, అందరితో సమానంగా ఉండు, అందరితోటి కరుణపూరితంగా ఉండు, హ్యాపీగా ఉండు. అలాగే దేన్ని పట్టించుకో. ఉపేక్ష, రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్. నేను చాలాసార్లు చెప్తాను, రెస్పాండ్ ఫర్ ఎవ్రీథింగ్ బట్ డోంట్ రియాక్ట్ టు ఎవ్రీథింగ్. యు డి నాట్ రియాక్ట్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఈ 4 లక్షణాల గురించి మొట్టమొదటి చెప్పాడు. ఓకేనా? ఇది 33. 34 ఏం చెప్తాడు? ప్రత్యర్థన విధానాభ్యాం వా ప్రాణస్య అనుకున్నాం మనం. శ్వాస విడిచిపెట్టడం రేచకం ద్వారా మరియు కుంభకం ఆపడం ద్వారా మనసు స్థిరమవుతుంది. ఇదో టెక్నిక్ చెప్పాడు. ఇందాక 33లో టెక్నిక్ చెప్పాడు. ఏంటి?
నీలో ప్రేమని పెంచుకో, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, ఈ 4 రకాలు పెంచుకోవాలి. అది ఒక వా అంటే ఇది కానీ చాయిస్ ఇస్తున్నాడు మనకి. రెండో చాయిస్ ఏంటి, లేదు నీ దృష్టి మీద శ్వాస మీద దృష్టి పెట్టు. శ్వాస మీద దృష్టి పెట్టినప్పుడు గాలి ఎక్కువ వదిలేసి కాసేపు ఆపు. ప్రత్యర్థన, బ్రీదింగ్ అవుట్, ఎక్సలేషన్ అండ్ విధారణ, హోల్డ్ ఇట్. ఈ 2 చేస్తే నీకు మనసు స్థిరమైపోతుంది. ఇది ప్రాణాయామంలో ఒక సాధన. ముఖ్యంగా ఉచ్ఛ్వాస నిశ్వాసం నెమ్మదిగా నియంత్రణతో పాటు చేయడం చిత్త ప్రసాదానికి దోహదం చేస్తుంది. ఇది 2వ చిత్త ప్రసాదన సాధనం. అర్థమైందంటే ఏదో నీలో కొన్ని గుడ్ క్వాలిటీస్ పెంచుకో, వదిలే. లేకపోతే కొద్దిగా ఏదో ప్రక్రియ చేస్తేనే అంటారు కదా, మనం చాలా మందికి నేను సరే తర్వాత మాట్లాడు, ఏదో చేస్తేనే కానీ వాళ్ళు చేసినాడు కాదు, వాళ్ళు ఊరుకోలేరు. అంటే పని కనిపిస్తేనే పనిలో ఇన్వాల్వ్ అయితే చేసినాడు. ఖాళీ కూర్చుని మనం దాన్ని ఏమంటారు, వీడు ఏమంటారు, ఖాళీగా ఉన్నవాడిని లేజీ ఫెలో, వీడికి ఏం చేత కాదు, ఈ చేతకానోడు, వీడి ఇంతే అని మన మీద ముద్రేసేస్తారు. కాదు అర్థమైందండి. సో అలా ఉన్న వాళ్ళకి ఏంటి, ఇది పెట్టాలన్నమాట. అది సరేలే నీకు అలా ఉండడం ఇష్టం లేదు కదా, కూర్చుని గాలి ఆపే అంటే ఇంకా ఆ పనిలో పడిపోతాడు అనమాట. ఆ పనిలో పడిపోతే వాడికి ఆ మనసు అప్పటి వరకు ఉన్నది పోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది 2వ చిత్త ప్రసాదం. సో 3వది ఏంటి, విషయవతీవ ప్రవృత్తిరుత్పన్న మనసః స్థితి బంధిని. విషయవతీవ అంటే విషయాలు అంటే చెప్పాను మీకు, పంచ తన్మాత్రలు. అంటే కన్ను చూసేది దృశ్యాన్ని కదా, ఆ దృశ్యం మీద కన్నును పంపించి, ముక్కు చూసేది వాసన మీద ముక్కును పంపించి, స్పర్శ మీద చర్మాన్ని పంపించి, రుచికి నాలుకను పంపించి, ఇట్లాగా మన జ్ఞానేంద్రియాన్ని, కర్మేంద్రియాన్ని వాటి పని మీద ఇంద్రియాలకు ఆనందకరమైన కానీ పవిత్రమైన కానీ ఒక అనుభూతిపై మనసు నిలిపితే అది స్థిరత్వాన్ని కలిగిస్తుంది. వ్యాఖ్యానం, ఉదాహరణ, సువాసన, మృదు ధ్వని, పవిత్ర దృశ్యం. కానీ ఇది ఇంద్రియాసక్తి కాకుండా జ్ఞానానికి ఆధారం కావాలి. ఉదాహరణ, మీరు ఐస్ క్రీమ్ తింటున్నారు అనుకోండి, ఒక ఐస్ క్రీమ్ తింటున్నారు. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు దాంట్లో రుచి, ఆ స్మూత్నెస్, ఆ చల్లదనం, ఆ క్రీమీనెస్ నాలుగు మీద అలాగా ప్రయాణం చేసి ప్రసరిస్తూ దాన్ని మీరు గమనిస్తూ ఉంటే అది ఐస్ క్రీమ్ మెడిటేషన్ అవుతుంది. దట్స్ కాల్డ్ ఐస్ క్రీమ్ మెడిటేషన్. కాఫీ తాగండి, ఆ వాసన, అరోమా, ఆ టేస్ట్, లిటిల్ బిట్ ఆఫ్ బెటర్నెస్, లిటిల్ బిట్ ఆఫ్ స్వీట్నెస్, ఆ థిక్నెస్, ఆ లేదర్, నురుగా, ఇదంతా నురుగు చేసే శబ్దం, ఇవన్నీ వింటారనుకోండి. అది మీరు కాఫీ తాగుతున్నట్టు కాదు, కాఫీ మీద మెడిటేషన్ చేస్తున్నట్టు. అదే ఒక సౌండ్, శబ్దం వినండి. ఎక్కడో బయటకు వెళ్ళండి, నీరు పారుతూ ఉంటుంది, జలపాతం పారుతూ ఉంటుంది, సెలయేరు పారుతుంది, శబ్దం వినండి. దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ మెడిటేషన్. అది ఇంద్రియాసక్తి కాకూడదు. ఇంద్రియాసక్తి అంటే వేరు. అదేంటి, కాఫీ లేకపోతే నేను ఉండలేను, ఐస్ క్రీమ్ తినాల్సింది, ఇది ఇంద్రియాసక్తి. సో ఆ ఇంద్రియాసక్తిని జరుగుతూ ఉండగా మన మనసును అలా కేంద్రీకరిస్తూ ఉంటే అది మెడిటేషన్ అయిపోతుంది అంటాడు. ఎంత క్లియర్గా చెప్పాడండి. సో అంటే ఈయన దేన్ని వదలలేదు. నీ ఇంద్రియాలను వాడుకో, జ్ఞానేంద్రియాలు వాడుకో, కర్మేంద్రియాలు వాడుకో, దాంతో చేసే పనుల్లో కూడా మెడిటేషన్లోకి వెళ్ళిపో. వెరీ వెరీ బ్యూటిఫుల్. విషయవతీవా ప్రవృత్తిరుత్పన్న మనసః స్థితి బంధిని. మనసు స్థితి బంధిని, మనసు యొక్క స్థితి బంధం అయిపోతుంది, బంధించబడు. సో ఇది నెక్స్ట్ విశోకవా జ్యోతిష్మతి. ఇది ఇంకొక చిత్త ప్రసాదన సాధనం. ఏంటంటే విశోకవా జ్యోతిష్మతి, దుఃఖరహితమైన ప్రకాశమైన ఒక అంతర్జ్యోతి ధ్యానం మనసును నిలకడగా చేస్తుంది. ఇదేంటి, ఒక కాన్సెప్ట్. బయట ఉందనుకోండి, బయట ఒక త్రాటకం లాగా చేసుకో,
ఎదురుగుండా కొవ్వెత్తి పెట్టుకో, దీపం పెట్టుకో, దాన్ని చూస్తా ఉండు. లేదు, నీ హృదయం మధ్యలో ఒక జ్యోతిని ఊహించుకో, లేదంటే రెండు కనుబొమ్మల మధ్యలో ఒక ప్రకాశవంతంగా వెలుగుతున్నటువంటి దివ్య జ్ఞాన జ్యోతిని ఊహించుకో. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా నీకు చిత్త ప్రసాద సాధనం అవుతుంది. దట్ లీడ్స్ టు మెడిటేషన్. సో వీతరాగ విషయమా చిత్తం, వీతరాగ విషయంవా చిత్తం అంటే రాగరహితం. చెప్పారు కదా, రాగం అంటే ఇష్టం, వీత ఇష్టాలు ఏమి లేవు. ఆ రకంగా ఒక రకంగా అనుకున్నాం. ఇలా వచ్చినప్పుడు భగవద్గీతలో చెప్పాడు అనుకున్నాం. స్థిత ప్రజ్ఞుడు, వీతరాగ భయం, సో దేని మీద ఇష్టం లేదు, దేని మీద భయపడలేదు, అలా ఉన్నప్పుడు కూడా నీకు మెడిటేషన్ వస్తుంది. కానీ నాకు కాంట్రవర్సీ అనిపించింది. మీరు కూడా ఒకసారి, ఇవాళ కాదు కానీ మీరు వెతకండి, నేను కూడా వెతుకుతాను. ఈ మధ్య నాకు ఖాళీ లేక వెతకలేదు. బట్ దీని ట్రాన్స్లేషన్ ఆర్ సంథింగ్, వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా నాకు తేడా అనిపించింది. రాగరహితులైన మహానుభావుల మనస్సుపై ధ్యానం చేసి మనస్సును శాంతి పొందవచ్చు అంటే వ్యాఖ్యానం. మహర్షులు, సద్గురువులు లేదా త్యాగమూర్తుల ధ్యానం మనలో కూడా సమత్వాన్ని కలిగిస్తుంది. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఎవరైనా ఇవాళ కాదు, దీని మీద రీసెర్చ్ చేయండి, వర్క్ చేయండి. వీతరాగ విషయమా చిత్తం నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ బట్ బికాస్ కొంత నాకు దీని మీద టైం దొరకలేదు. యాక్చువల్గా నేను కూడా వర్క్ చేస్తాను, మీరు కూడా వర్క్ చేయండి. వీతరాగ విషయమా చిత్తం అంటే ఏంటి? స్టిల్ ఐ హ్యావ్ నాట్ ఏ క్లియర్ ఐడియా. నాకైతే క్లారిటీ రాలేదు. దిస్ ఇస్ ఫర్ షూర్. ఓకేనా? నేనేమనుకుంటున్నాను, వీతరాగ విషయమా చిత్తం, నీ చిత్తాన్ని వీతరాగంగా ఉంచుకో అంటే దేని మీద ఇష్టం లేకుండా, దేని మీద ఇష్టం లేకుండా ప్రతిదాన్ని గమనించి అనుభూతిని ఆస్వాదిస్తే అదే చిత్త ప్రసాదన సాధనమేమో అనుకున్నాను. బట్ వీళ్ళు ఏంటంటే రాగరహితులైన మహానుభావుల మనస్సుపై ధ్యానం అంటే గొప్పవాళ్ళని నీ మనసులో ధ్యానం చేస్తే అది కూడా అన్నాడు. బట్ అంతకుముందు మరి నాకు కొద్ది కాంట్రవర్సీ అనిపిస్తుంది. ఇంతకుముందు మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ మైత్రీకరణ ఉపేక్ష ఇక్కడ అన్నాడు. అండ్ నెక్స్ట్ దాంట్లో చెప్పింది దాంట్లో. సో విశోకవతి ఇది అయిపోయింది, వీతరాగ విషయం ఇది కొద్దిగా నాకు కాంట్రవర్సీ అనిపిస్తుంది. కాంట్రవర్సీ నాకు కరెక్ట్, ఐ డిడ్ంట్ గెట్ ఇట్ కంప్లీట్లీ విత్ క్లారిటీ. సో ఇక్కడ స్వప్న నిద్ర జ్ఞానావలంబనం వా, మళ్ళీ ఏం చెప్తున్నాడు? స్వప్న నిద్ర జ్ఞానాలంబనం వా అంటే స్వప్నంలో లేదా నిద్రలో అనుభవించిన జ్ఞానాన్ని ఆధారంగా తీసుకుని ధ్యానం చేయవచ్చు. ఇది సాధారణ స్వప్నాశక్తి కాదు. లోతైన నిద్రలో లేదా స్వప్నంలో వచ్చిన ఆధ్యాత్మిక విషయాలపై ధ్యానం. దిస్ ఇస్ నా దృష్టిలో ఇది కూడా వీళ్ళెవరో సరిగ్గా ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నారు. బట్ స్వప్న నిద్ర జ్ఞానావలంబనం అంటే స్వప్నావస్థ, నిద్రావస్థ వెరీ డీప్. స్వప్న ఇస్ దాన్ని ఏమంటామంటే డ్రీమింగ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ డ్రీమింగ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ని మనం యోగ నిద్ర ద్వారా మనం స్వప్నాన్ని అంటే మన స్వప్నాన్ని మనమే సృష్టించుకోవడం, అది యోగ నిద్ర ద్వారా ఇది అవుతుంది. సో కాబట్టి లేదా స్వప్నంలో వచ్చిన విషయాన్ని మనం ఆలంబనం అనే పదం వాడాడు కాబట్టి ఆధారంగా తీసుకుని ధ్యానం చేయడం అన్నాడు. సో వాట్ ఇట్ ఈస్ ఏమై ఉండొచ్చు, ఇది కూడా ఒకసారి మీరు డీప్గా వెళ్ళండి. సో నాకు తెలిసినంత వరకు స్వప్నంలో వచ్చిన విషయాన్ని ధ్యానం చేయడం అంటే ఏంటి? మేబీ మనకి తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయని అనే ఒకటి ఉంటుంది కదా. అలాగే మనకి ఎన్ఆర్ఈఎం స్లీపు, ఆర్ఈఎం స్లీపు, ర్యాపిడ్ ఐ మూమెంట్. ఎన్ఆర్ఈఎం అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్, ఆర్ఈఎం స్లీప్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ లో వచ్చింది మనకి కళ. ఆ కళలో వచ్చిన దాన్ని బయటకు వచ్చి ధ్యానం చేయమంటున్నాడా?
లేదంటే స్వప్నాన్ని నువ్వే, అంటే నేను చెప్పాను కదా, స్వప్న ఇస్ డ్రీమింగ్ స్టేట్ ఆఫ్ కాన్, దాన్ని నువ్వే క్రియేట్ చేసుకుని నీ ధ్యానాన్ని ఓన్గా నువ్వే చేసుకోమంటున్నాడా? అలా అయితే యోగ నిద్ర అవుతుంది. లేదు, నీ స్వప్నంలో లేదా నీ నిద్రలో అనుభవించిన జ్ఞానాన్ని ఆధారంగా తీసుకుని ధ్యానం చేయడం అంటే నువ్వు కలలో వచ్చిన దాన్ని ఏదో విషయాన్ని తీసుకుని దాన్ని రిపీటెడ్గా అనుకోమంటున్నాడా? ఎస్, యూ హ్యావ్ టు గో డీప్. మీరు కూడా వర్క్ చేయండి. సో యథాభిమత ధ్యానాత్వం ఇది. సో మనకి ఇష్టమైన పవిత్రమైన విషయం ద్వారా ధ్యానం చేయడం ద్వారా కూడా మనస్థిరం అవుతుంది. సో పతంజలి ఇక్కడ స్వేచ్ఛిస్తారు, మంత్రం, దేవుని రూపం, దేవస్వరూప గుణం లేదా శ్రేయో మార్గం చూపిన ఏదైనా ఆకు ధ్యానం కావచ్చు అంటాడు. సో ఈ రకంగా ఈ ఏడు అన్నాడా, 7 చూపించాడా? ఏడు సార్. సో 7 అయినాయా? సో ఈ రకంగా 7 రకాల విషయాల మీద మనకి ఈయన చెప్తూ ఉన్నట్టు సారాంశం 1 నుంచి 33 నుంచి 39 వరకు వరుసగా పతంజలి మనసు ప్రశాంతంగా ఉండడానికి 7 విభిన్న పద్ధతులు చెప్తారు. ఈ విభిన్నత ప్రతి సాధకుడు తన స్వభావానికి, అభిరుచికి తగిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఇది ఇవాళకి మనం, మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. ఎస్ ప్లీజ్, ఎనీ డౌట్స్? సో నాకు తెలిసి నేను చెప్పాను, మీకు నాకు తెలియని నీకు తెలియని చెప్పాను. ఇంకా వర్క్ చేయాల్సినవి ఉన్నాయి. ఆ 2 పదాలు ఏంటది? వీతరాగ విషయం వా చిత్తం సార్. వీతరాగ విషయం వా చిత్తస్య ఒకటి. ఇది గో వర్క్ ఆన్ ఇట్. అండ్ స్వప్న నిద్ర జ్ఞానావలంబనం వా. సో వాట్ ఈస్ దిస్ యాక్చువల్ మీనింగ్? సో మామూలు మీనింగ్ అయితే ఈ 2 నాకు వస్తున్నాయి. ఒకటి, నీ స్వప్నాన్ని నువ్వే తీసుకుని నువ్వే క్రియేట్ చేసుకుని, అంటే యోగ నిద్ర చేసి దాంట్లో నువ్వు దీన్ని నువ్వు చేసుకోవాలి. ఒకటి, లేదు స్వప్నంలో వచ్చిన విషయాన్ని నువ్వు ధ్యానం కింద మార్చుకో అని 2. మేబీ ఐ డోంట్ నో. సో వీతరాగ విషయం అయితే నాకు ఐ హ్యావ్ అస్సలు ఐడియా లేదు. వాట్ ఈస్ వీతరాగ విషయం అని చెప్తాను. ఇంకెవరైనా ఉంటే మీరు చూడండి. ఇక్కడ ఎన్ని అడుగుదాం, చాట్ జీపీటీని అడుగుదాం. చాట్ జీపీటీ చెప్పిందే కానీ ఒకవేళ మిగతా వాళ్ళు ఏమైనా చెప్తారని చెప్తాం. చాట్ జీపీటీ ఏం చెప్తుందో చూద్దాం. సో వీతరాగ విషయం చిత్తస్య అనేది క్లాసికల్ కామెంటరీస్ భాష్యం. వ్యాస భాషలో ఏం చెప్తున్నాడంటే, వ్యాస ఎక్స్ప్లెయిన్స్ ది వీతరాగ రిఫర్స్ టు ఏ బీయింగ్ హూ ఈస్ ట్రాన్సెండెడ్ ఆల్ worldly desires, a sage, yogi, or enlightened person. The Vyasa here is not external body. Sorry, the Vishaya here is not external body of such a person, but their state of mind, pure, detached, calm, and humaness. By fixing one's mind on such consciousness, one's own mind begins to take on the same qualities of samskara
అనుకరణ, ఇంప్రెషన్ బై ఇమేజ్. సో సంథింగ్ లైక్, అంటే వాట్ ఈస్ సేయింగ్ ఇక్కడ వ్యాసుడు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, సో ఒక గొప్ప వ్యక్తి యొక్క ఏమంటాడు, నాట్ హిస్ బాడీ ఇస్ ది స్టేట్ ఆఫ్ మైండ్. ఈజ్ స్టేట్ ఆఫ్ మైండ్ నువ్వు జాగ్రత్తగా గమనించి దాని మీద ధ్యానం చేయమంటాడు. బై ఫిక్సింగ్ వన్స్ మైండ్ ఆన్ సచ్ కాన్షియస్నెస్, వన్స్ ఓన్ మైండ్ బిగిన్స్ టు టేక్ ది సేమ్ క్వాలిటీ. అంటే ఒక గొప్ప వ్యక్తితో మేబీ ఈజీ సేయింగ్ సజ్జన సాంగత్య, ఐ డోంట్ నో. బట్ ఇక్కడ అనదర్ పర్సన్ గురించి చెప్తున్నాడా, తన గురించి చెప్తున్నాడా, స్టిల్ ఈ చాలాసార్లు చదివాను, నాకు అర్థం కాల. సో వాచస్పతి మిశ్రా ఏం చెప్తున్నాడో ఇది కూడా చూద్దాం. వాచస్పతి మిశ్రా తత్వ వైశారిధిలో states that meditation on an enlightened being's mind works because mental resonance. This is somewhat, అంటే ఈయన కూడా గొప్ప సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు వాళ్ళ మనస్సు నీ మనస్సు రెజనెన్స్ సేమ్ వేవ్ లెంగ్త్ లో వెళ్తుంది. ఆ సేమ్ వేవ్ లెంగ్త్ లో వెళ్ళినప్పుడు నీకు విషయంలో క్లారిటీ వస్తుంది. ఈజ్ ఆల్సో స్టేటింగ్ ది సేమ్ సంథింగ్ లైక్ ఎన్లైటెడ్ పర్సన్ దగ్గర కూర్చోమని చెప్తున్నాడు. వన్స్ దట్ వీతరాగ విషయ జెన్యూన్, మస్ట్ బి జెన్యూన్. అంటే యా అప్పుడు కూడా ఉన్నారనమాట మనలాంటి గురువులు. నాట్ మియర్లీ అపియరింగ్ డిటాచ్, బట్ ప్యూరిటీ ఆఫ్ ద మోడల్ ఈజ్ క్రూషియల్, అదర్వైజ్ వన్ ఇమిటేట్స్ ఫాల్స్ ప్యాటర్న్స్. లేదంటే ఫాల్స్ ప్యాటర్న్స్ చాలా మంది వేష భాషలని గొప్ప గొప్పగా ఉంటాయి, బట్ అసలు విషయం ఉండదు వాళ్ళు. అలాంటి వాళ్ళు కాదని చెప్పేసి నేను కాదు వాచస్పతి మిశ్రా వార్న్ చేస్తుంది. బట్ భోజరాజా కామెంటరీ రాజమార్తాండలో ఏం చెప్తుంది, గివ్స్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ భక్తి ట్రెడిషన్స్. హియర్ ఇక్కడ నమస్తే సార్, శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ ఇప్పుడే మాట్లాడాలా? స్క్రీన్ షేరింగ్ ఆగిపోయింది. స్క్రీన్ షేరింగ్ ఆగింది, ఎట్లా వెళ్ళాలి మళ్ళీ మర్చిపోయాను. మిగిలిన వాళ్ళు ఎవరికన్నా వస్తుందండి? స్క్రీన్ షేరింగ్ ఆగిపోయింది. లేదు కరెక్టే, లేదు ఆగిపోయింది. రావట్లేదు సార్. ఒక్క నిమిషం. యా ఇప్పుడు వస్తుంది చూడండి. ఓకే సార్, రైట్. ఓకే. యా ఇప్పుడు భోజరాజు మన రాజమార్తాండలో ఏం చెప్తుంటే ఇక్కడ ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వరకు ముందు చెప్పిన క్లారిటీ కంటే గివ్ సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ భక్తి ట్రెడిషన్. ఇందా చెప్పినట్టుగా 10వ శతాబ్దంలో వచ్చినటువంటి పుస్తకం కాబట్టి భోజరాజు టైంలోకి భక్తి మూవ్మెంట్ అనేది ఎంటర్ అయిపోయింది. అప్పటికే ఆది శంకరాచార్యులు వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. అండ్ అఫ్ కోర్స్ అప్పుడప్పుడే మనకి ఈయన కూడా వచ్చేసాడు, మన ఆయన పేరేంటి, రామానుజాచార్యుడు కూడా వచ్చేసాడు అన్నమాట. అప్పటికి ఏం చెప్పారు, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రమ్ భక్తి ట్రెడిషన్, మెడిటేటింగ్ ఆన్ గురు ఆర్ ఆన్ ఎ గ్రేట్ రెనౌన్సియేట్స్ లైక్ నారద ఆర్ శుక. నారదుడు, శుకుడు మహర్షులు ఉన్నారు కదా, వాళ్ళ మీద కానీ సచ్ కాంటెంప్లేషన్ డిజాల్వ్స్ వరల్డ్లీ క్రేవింగ్స్ అండ్ డెవలప్స్ స్టెప్ ఫార్వర్డ్. అంటే గొప్ప వ్యక్తిని నిన్ను ఒక దీనికి తీసుకోమంటాడు. అంటే దేవుడే కాదు, గొప్ప వ్యక్తులు కావచ్చు, మహర్షులు కావచ్చు, వాళ్ళ వీతరాగ అండ్ ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఇన్ యోగా. సో అవర్ మైండ్స్ ఆర్ మాల్యబుల్. ఎంత చెప్పారు కదా, కోతి లాంటిది మైండ్. కళ్ళు తాగిన కోతి, నిప్పు తొక్కిన కోతి, ఇంకో కాళ్ళేమో తేలు కరిచిన కోతి, ఎదురుగుండా దెయ్యాన్ని చూసిన కోతి. ఇన్ని రకాల ఒకేసారి ఎక్స్ప్రెషన్ కావాలంటే మీ మైండ్ ఎలా ఉంటుందో అర్థంలో చూసుకుంటే అర్థమైపోతుంది. ఇదే. సో అవర్ మైండ్స్ ఆర్ మాల్యబుల్
they take on color of what they dwell upon. Yatha bhavana tadha bhavaha. Thinking repeatedly about the sage state of mind fosters a similar detachment and peace within us. The method works especially for those who learn best by example, not just abstract practice. ఇదంటారు కదా 6 నెలలు ఒకరితో ఉండే వాళ్ళు వీళ్ళు అవుతారు అని చెప్పి. అలాగా మనం మంచి గురువుతో ఉన్నప్పుడు, మంచి గొప్ప వ్యక్తితో ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళలాగే మనం మారడానికి ఛాన్స్ ఉంది అన్నట్టుగా వీళ్ళందరూ చెప్పేది ఇదే. నేను చూసాను చాలా సార్లు. బట్ యా, ఎస్, అయిపోయింది. ఎనీథింగ్ ఫర్ టుడే? ఇంకెవరి వాళ్ళ గురించి అలా డౌట్స్ ఉంటే మాట్లాడండి. రేపు శనివారం, రేపు సెలవు. ఎల్లుండి మాత్రం మనకి సోహం టాక్స్ ఉన్నాయి 11 to 1 o'clock. ఈ సోహం టాక్స్ టాపిక్ కూడా ఇవాళ చెప్పేసాడు, నాకు చెప్తే నేను ప్రిపేర్ అవుతాను. సండే క్లాస్కి ఏం మాట్లాడుకుందాం? మైక్ ఆన్ చేసి మాట్లాడేసింది ఎవరెవరు? సండే క్లాస్ ఇవాళ డౌట్స్ సండే క్లాస్. సండే క్లాసు నిశ్శేష రేచక ప్రాణాయామం గురించి మాట్లాడుకుందామా? ప్రత్యర్థన విధానాభ్యామ ప్రాణాయామ అనే టాపిక్ తీసుకుని అది మాట్లాడుకుందామా? నిశ్శేష రేచక ప్రాణాయామ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఉంటుంది. ఆర్ ఎనీథింగ్ చాలా బాగుంటుంది సార్. అవును సార్, అదే నిశ్శేష రేచక ప్రాణాయామం చెప్పండి. ఓకే, రైట్, ఫిక్స్ అయిపోయింది. సో ఇవాళ డౌట్స్ అని ఉంటాడు కదండి. సార్ ఐ హ్యాడ్ వన్ డౌట్ సార్. ఎస్ సార్, ఇందాక మీరు ఆక్సిజన్ లెవెల్స్ మనకి ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళినా కూడా మనకి స్ట్రెస్ ఫీల్ అవుతుంది మైండ్ అన్నారు కదా సార్. అప్పుడు ఆక్సిజన్ తో పాటు ఏ ఏ కతిమా గ్యాసెస్ మనం పీల్చాలి? తీర్చాలా? సారీ, ప్రత్యేకంగా గొట్టాలు పెట్టుకుని గొట్టతో ఆక్సిజన్, ఒక దాంట్లో గొట్టతో కార్బన్ డైఆక్సైడ్, ఇంకో గొట్ట పిలుతావు నువ్వు సార్. అంటే ఇప్పుడు మిళితమైన గ్యాస్ మనం తీసుకుంటాం కదా, శ్వాస ఆరోపణ చదువుకున్నావా నండి? నువ్వు చదివాను కానీ గుర్తులేదు సార్. ఇదే మరి బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ క్లాస్ లో ఎట్లాగా? నేను 6వ క్లాస్ లో చదువుకున్నా, తర్వాత మళ్ళీ చదువుకోలేదు. నేను ఒక పాఠం చెప్తా. 6వ క్లాస్ లో చదువుకున్నది సాధారణంగా మనం పీల్చే గాలిలో ఏముంటాయి? గాలిలో ఉండేటట్టు పదార్థములు ఏమిటి? మొదటి నైట్రోజను, 2 ఆక్సిజను, 3 కార్బన్ డైఆక్సైడ్. సారీ, చెప్పు నీ ఇష్టం. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్, నీటి ఆవిరి, దుమ్ము, ధూళి, ఈ 4 ఉంటాయని చెప్పి నేను చదువుకున్నా 6వ క్లాస్ లో. క్లియర్ గా నేను చదువుకున్నా. ఓకే, రెండోది ఏం చెప్తాడు దాంట్లో? అదే పాటలో చదువుకున్నది ఏంటంటే, లోపలికి వెళ్ళిన గాల్లో సో దీంట్లో నిష్పత్తి కూడా ఉంటుంది. వాడి వద్దులే, మీకు నా సొంత పాఠాల్లో ఎందులే కానీ మీకు ఇక్కడే ఒకటి మీకు ప్రజెంట్ చేస్తాను. అమ్మా ఏంటది? ఏమంటారు గాల్లో ఉండడాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? వాడది గాలిలో నిష్పత్తి సార్ కాదు, వాట్ ఆర్ ది కాంపోనెంట్స్. వెరీ నైస్. నాకు చెప్పండి అమ్మా, బుద్ధిమాన్యం వచ్చేస్తుంది. ఇన్ ఎయిర్. ఓకే, ఎగ్జాక్ట్లీ. మీకు షేర్ అవుతుంది, షేర్ అవట్లేదు కదా? షేర్ చేస్తాను. అవుతుంది సార్. షేర్ అయిందా? ఎస్ సార్, ది మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్. తెలుసుకో. ది మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ఇన్ ది ఎర్త్ అట్మాస్ఫియర్ ఆర్ నోన్ యాజ్ ఎయిర్. వాట్ నువ్వు చెప్పిన ఎయిర్ లో నైట్రోజన్ మేక్స్ అప్ టు 98%. ఎంత? 98% of this gas, which is mixed with oxygen 21%. Underline 21. 21% ఆక్సిజన్, 78% ఇక్కడికి ఎంత అయిపోయింది?
ఆర్గన్ 0.9%. ఇక్కడ వాటర్ వేపర్, వాటర్ ఉందని చెప్పి నీటి ఆవిరి ఉంటుందని చదువుకున్నాం, దుమ్ము దివుడు ఉంటుందని కూడా చదువుకున్నాం. సో నువ్వు అనుకున్న కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంది, బట్ 0.04% ఉంది. వెరీ ట్రేసెస్ ఆఫ్ గ్యాసెస్ ఉంది. ఇది దేంట్లోది ఎయిర్ లో అంటే బయట మనం పీల్చుతున్న గాలి. ఎయిర్ లో. ఓకే, ఇక్కడ ఒక విచిత్రమైన, ఇది యాక్చువల్ ఆధార్ మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. Yes, sir. Here, when we exhale, యా, ఇవి చదవమ్మా. కరెక్ట్. నైట్రోజన్ ఎంత ఉంది? ఇందాక ఎంత ఉంది నైట్రోజన్? 70. ఇందాక 78 ఉంది సార్. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు కూడా ఇందాక 79 ఎంత ఉంది, 1% అనుకుంటున్నా, 1 పాయింట్ అనుకుంటున్నది. ఇప్పుడు 78% ఉంది. ఆక్సిజన్ 17%, కార్బన్ డైఆక్సైడ్ 4%, అదర్ గ్యాస్ మనకు కావాల్సింది ఇది. ఆక్సిజన్ 17%. ఇంత ముందు ఎంత ఉంది? ఇన్హేల్ 21. ఎక్సైల్ ఎంత ఉంది? 17 ఉంది. అంటే నువ్వు ఎంత లోపల ఉంచుకున్నావు? 21 నుంచి 4%. అంటే నువ్వు గాలి పీల్చుకోవడం అంత ఎల్లు లోపలికి వెళ్ళి ఇమిడిపోదు. నీకు ఎంత పీల్చావు అంతే వదులుతావు నైట్రోజన్. ఎంత పీల్చిన దాంట్లో ఓన్లీ 4% నువ్వు లోపల ఉంచుకున్నావు ఆక్సిజన్ ని. 100% ఆక్సిజన్ ఉండదు. అది కాబట్టి ఈ 17% ఇంకా తగ్గించేసుకుంటే అదే నిశ్శేషరేచక ప్రాణాయామ, అదే కొండ ప్రాంతాల్లో ఉండేది, అదే బ్లూ జోన్ ఏరియాస్ లో ఉండేటటువంటి వాళ్ళ యొక్క ఆయుష్ రహస్యం. అర్థమైందా? సో వాళ్ళ లెస్ ఆక్సిజన్ ఉంటుంది, లెస్ ప్రెషర్ ఉంటుంది. సో అదే ఇప్పుడు సండే మాట్లాడుతుంది, నేను ఇంకా వివరంగా మాట్లాడుకోను సండే. సో ప్రపంచంలో ఎంతో మంది పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళందరూ కూడా ఈ IHT, ఇంటర్మీడియట్ హైపోక్సియా టెక్నిక్ అనే దాన్ని వాడి దాని ట్రీట్మెంట్ కింద మార్చుకుని తక్కువ ఆక్సిజన్ ని లో ప్రెషర్ లో ఉంచుకునేలా ప్లాన్ చేసుకుని అలాంటి ఛాంబర్స్ డిజైన్ చేసుకుని అలాంటి ఆక్సిజన్ పీల్చి ఎక్కువ కాలం బతకడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ సైంటిఫిక్ రిపోర్ట్స్ ఉన్నాయి దాని గురించి యా. కాబట్టి ఆక్సిజన్ ఎక్కువేం పీల్చేసుకోలేవు. నువ్వు ఎంత పీల్చుకున్నా 21 వెళ్తుంది, ఎంత ఇచ్చేసినా 21 17 బయటకు వచ్చేస్తుంది. నువ్వు ఎంత లోపల ఉంచుకోలేవు. ఆక్సిజన్ పీల్చుకోవడం అనేది తప్పు. ఆక్సిజన్ పీల్చుకుంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది, నీ కణాలు తొందరగా పాడైపోతాయి. యు బికమ్ వెరీ ఓల్డర్. నీ అవయవాల లోపలన్నీ కూడా త్వరగా పాడైపోతాయి. సో ఈ బ్లూ జోన్ ఏరియాస్ లో ఎక్కువ కాలం ఎందుకు బతుకుతున్నారంటే బికాజ్ లెస్ ఆక్సిజన్. ఇది కొద్దిగా వినడానికి విచిత్రంగా ఉంటుంది. చాలా మంది ఏంటిది ఆక్సిజన్ తక్కువగా ఉంటే బతుకుతా ఉంటే, సైంటిస్టులు ప్రూవ్ చేసిన విషయం. ఆయన 4వ శతాబ్దంలో ఆయన చెప్పిన ప్రత్యర్థన విధారణాభ్యామ ప్రాణాయామ, అలాంటి మెడిటేషన్ కూడా క్లియర్ గా ఉంటుంది అంటున్నాడు ఆయన. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? ఆల్రెడీ 20 అంటే 8:45 అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. We say it a day, Thank you. సండే కలుద్దాం మళ్ళీ. సండే 11 o'clock IHT, ఇంటర్మీడియట్ హైపోక్సిక్ ట్రీట్మెంట్ ఆర్ థెరపీ ఆర్ టెక్నిక్, దాని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ.